బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. బ్లాగ్ రైట్. బట్ లిటరల్గా ఇదే ఫీలింగ్ ఉంది నాకైతే. లాస్ట్ వీడియో ఎప్పుడైతే నేను అప్లోడ్ చేసిన యూట్యూబ్లో, ఆ రోజునే కారు ముట్టిన, కారు తీసిన అంటే మళ్ళీ ఈ రోజు తీస్తున్నా. ఆల్మోస్ట్ ఆల్ 48 days సంథింగ్ ఏదో అయిపోతుంది, 50 days ఏమో అవుతుంది అరౌండ్. బట్ కారు ముట్టి అయితే ఆల్మోస్ట్ 2 months అనుకోండి ఇక రఫ్లీ. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం కార్ తీస్తున్నా, ఫ్రెండ్స్ అందరినీ కలవడానికి వెళ్తున్నా. కొంచెం నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉండే అనమాట. సో ఇంట్లో లేకుండే ఈ 2-3 months కొంచెం వేరే వేరే వర్క్స్లో బిజీ ఉండే. సో యా సారీ, ఇప్పుడైతే ఏం కనిపించదు, నైట్ కదా. చలో, చాలా రోజుల తర్వాత వచ్చినా కాబట్టి కార్ తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలి అండ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా కలిసి వచ్చేస్తా. రేపు మార్నింగ్ మనం మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. లెట్స్ గో. అండ్ ఐ వాంట్ టు హియర్ మై కార్స్ సౌండ్, ఇంజన్ రోర్, ఎగ్జాస్ట్ నోట్, ఎవ్రీథింగ్, ఎవ్రీ డ్యామ్ థింగ్. మస్తు మిస్ అవుతున్నా కార్ని అయితే. అండ్ యా చలో, జై శ్రీరామ్. ఎస్, జై శ్రీరామ్. వావ్, చలో భాయ్. వావ్. అండ్ మనం కార్ చేయించి 1 year కూడా రీసెంట్గా అయిందనమాట. మేబీ ఒక 1 week బ్యాక్ అట్లా అయింది. సో యా, నేను చెప్పిన కదా బయట ఉండే అనమాట, అందుకే నేనైతే వీడియో అట్లాంటితే ఏం చేయలేదు. అండ్ యా చలో, ఇప్పుడైతే ఇంకా నో వ్లాగ్, నథింగ్. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ మై కార్, అంతే. చలో, ఒక్కోసారి ఆ ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. నైస్ గైస్, మై డేస్ ఆర్ బ్యాక్. ఐఎమ్ బ్యాక్ టు ఫామ్. చాలా మంది ఈ టైంలో నాకు మెసేజ్ చేసినారు, కాల్స్ లో అన్న వాళ్ళు అందరు కూడా కాల్ చేసి చెప్పడం, మళ్ళీ నువ్వు ఫామ్ కి రావాలి, మళ్ళీ వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి అంటుంటే మస్తు అనిపించింది. టుడే మస్తు ఖుషి ఉన్నా ఇప్పుడైతే. చలో, ఐ జస్ట్ వాంట్ టు చిల్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. చలో, లెట్స్ గో. జై శ్రీరామ్. లిటరల్ గా చెప్తున్నా, లోపల ఒక కిడ్ ఉంటాడు కదా, బయటికి వస్తుండు. అది నాది నాకే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ 3-4 months ఈ కార్ లైఫ్ అంటే ఏదైతే నా లైఫ్ స్టైల్ మీరు ఎంత చూసిరు కదా, ఈ లైఫ్ స్టైల్ కి నేను ఈ 3-4 months నేను ఏదైతే ఆఫ్ లో ఉన్నానో ఆ లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉండే. నేను మొత్తం ఇదంతా ఆపోజిట్, లైక్ కొంచెం చెప్పాలంటే వీటన్నిటికీ దూరంగా ఉండే. అండ్ మళ్ళీ ఇన్ని రోజులు కార్ పట్టుకుంటే లిటరల్ గా మస్తు ఎంజాయ్ చేస్తున్నా. కార్ అంటే మెంటల్ అవుతున్నా నేను ఇప్పుడు, అట్లుంది. కొంచెం మీరు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు వినిపిస్తా. కమ్యూనిటీలో నేను ఎప్పుడు చాలా స్లో వెళ్తుండే, బట్ ఈ రోజు చూడాలి నా ఎంజాయ్మెంట్. అందరు షాక్ అయిపోయారు మన వాళ్ళు చూసి, కమ్యూనిటీలో అందరు చూసి, అంకుల్స్ అండ్ ఆంటీస్ అందరు కూడా అట్లా. ఓకే, విజన్ కరెక్ట్ లేదు, లైట్స్ వేసుకో, ఫోగ్ ల్యాంప్స్, స్విచ్ ఆన్ ద లైట్స్. హాయ్ పీపుల్, నమస్తే, వాట్సాప్ అందరూ. నేను మాత్రం రాకున్నా మిస్టర్ ఎందుకు తెలుసా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో గైస్, లిటరల్ గా ఎన్ని డేస్ అయిపోతుంది తెలుసా ఈ వ్లాగ్ చేసి. సో మస్తు మిస్ అవుతున్నాను అయితే యూట్యూబ్ ని. అండ్ చలో, ఈ వీడియో వచ్చేసి ఒక కంబ్యాక్ వీడియో అనుకోండి. ఇక ఏంటంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నా కదా, చాలా పెద్ద గ్యాప్ తీసుకున్నా వాంటెడ్లీ. సో అవన్నీ కూడా కొంచెం వీలైతే మాట్లాడుకుందాం. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఈ మన యూట్యూబ్ అంటే ఎట్లుంటది, కార్ తీయాలి, బండ్లు బిల్ చేయాలి, అండ్ ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవ్వడం, ఇదంతా ఉంటుంది కదా. సో ఒక్కసారి ఆ లైఫ్ స్టైల్ మళ్ళీ మనం కంబ్యాక్ ఇచ్చేసేద్దాం. ఎట్లా కూడా నైట్ అయిపోయింది కదా, ఒక చిన్న డ్రైవ్ అయితే వేస్తూ దాంట్లో మనం చిట్ చాట్ అయితే చేసుకుందాం. చలో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. లెట్స్ గో, కార్ అయితే చూపించేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, అదేంటంటే మన ప్రాజెక్ట్ 0555 మనం బిల్డ్ చేసి 1 year అయితే రీసెంట్ గా అయిందనమాట. March 7th, సో మార్చ్ అంటారా, మే 7th సంథింగ్ ఏదో ఉంది. May 1st నుంచి 10th లోపు ఏదో డేట్ ఉంది, మర్చిపోయినా, సారీ. May 7th అనుకుంటా. సో యా, ఇక్కడ చూడండి, దట్స్ అవర్ కార్. సో చూపిస్తా కొంచెం, మనం బయటికి వెళ్ళేసి మీరు అందరు కూడా కార్ చాలా వరకు మిస్ అయి ఉండొచ్చు. సో మన ప్రాజెక్ట్ 0555 చూపిస్తా, చిన్న డ్రైవ్ వెళ్దాము, ఎగ్జాస్ట్ నోట్, ఎవ్రీథింగ్. చలో, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. చూడండి మన బుజ్జికొండ ఎట్లా కొడుతుందో.
సారీ నైట్ టైం కాబట్టి వీడియోలో కొంచెం ఎక్కువ డార్క్నెస్ అనిపిస్తుంది. ఎక్కడైతే చూసినంత క్లియర్ గా లేదు. బయట ఎక్కడ ఆగి మనం చూద్దాం. యా సౌండ్ వినిపిస్తుందా? లిటరలీ బ్రో ఎన్ని డేస్ అయిపోయింది ఇట్లా వీడియోస్ చేయక నేను. చలో లెట్స్ గెట్ ఇన్. సో లాస్ట్ క్లిప్స్ ఏవైతే చూసారో ఐ మీన్ ఈ వీడియో ఇప్పుడు ఇంట్రో ఇదంతా చూడక ముందుకు సో అవన్నీ తీసేసి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఆఫ్టర్ 2 months ఏదో కార్ తీసిన ఏదో వీడియో చేసిన కదా. ఐ డోంట్ నో ఇప్పుడు కంటెంట్ ఏం తీసినా కూడా మర్చిపోయినా. 1 month అవుతుంది లిటరల్ గా కంటెంట్ అదంతా షూట్ చేసి. యాక్చువల్గా నెక్స్ట్ డేనే షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ కుదరలేదు అనమాట. జస్ట్ సెకండ్ మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాం, ఎందుకంటే వినడానికి చాలా స్మూత్ గా ఉంటుంది. యా నవీన్ డన్ బ్రో. బ్లడీ సాటిస్ఫాక్షన్ మ్యాన్. చలో మస్తు సూపర్ డూపర్ హ్యాపీ ఉన్నా ఈరోజు అయితే. నేను వ్లాగ్ చేస్తుంటే ఏదో తెలియని ఆనందం, సంథింగ్ ఏదో అచీవ్ చేసినట్టు ఫీలింగ్ అవుతుంది అనమాట. ఏ డాంకీ చలో సో ఇప్పుడైతే మన ప్లాన్ ఏంటంటే వాట్ ఎవర్ లాస్ట్ వీడియో అయితే రికార్డ్ చేసినో అప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా ఫ్రెండ్స్ అయితే కలుస్తూ ఉన్నా, అప్పుడప్పుడు వీకెండ్స్ అవుతాయి ఇట్లా. బట్ ఇప్పుడైతే మనం కరెంట్లీ కుమార్ అన్న షెడ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజులు అయితే అన్నైతే కలిసి నేను మేబీ ఒక 4-5 months అయితే ఈజీగా అయిపోతుంది. దాని మధ్యలో తర్వాత ఇప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ కాల్స్ అయితే టచ్ లో ఉన్నాము. రిఫర్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ కి, కొంతమంది తెలిసిన వాళ్ళు వెహికల్ సర్వీసెస్ అని రిపేర్స్ అని అవి వెళ్తున్నప్పుడు. అండ్ నిన్ననే ఒక చిన్న స్టంట్ కూడా అయింది మా బ్రదర్ తోటి. అది కూడా నేను వీలైతే ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అది ఏమైంది ఎందుకు అనేది, మన కార్ కాదు వేరే కార్కి. ఆ సీన్ అంతా మీకు నెక్స్ట్ బ్లాగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దానివల్ల కూడా టచ్ చేసినాం, మాట్లాడినాం, అంతా చేసినాం. కానీ అన్న మస్తు సార్లు అంటుండే అనమాట, నందు ఏమైనా వీడియోస్ ఆపేసినాం అని చెప్పేసి అండ్ కలుస్తలేవని చెప్పేసి. మస్తు మిస్ అవుతున్నా ఎవ్రీ టైం అనుకుంటా, ఇక రేపు వచ్చేస్తా, రేపు ఎల్లుండి పోయి అన్నం కలుద్దాం చేద్దామని చెప్పి అనుకుంటా. బట్ సమ్హౌ థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఆ రోజు నెక్స్ట్ డేనే వీడియో తీద్దామని చెప్పి అనుకున్నా, బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ 1 month తీసుకున్నా అంటే అర్థం చేసుకోండి, ఇంకా సమ్హౌ ఇట్ డిడ్ నాట్ వర్క్ అనమాట. సో అట్లా. అండ్ యూట్యూబ్ కూడా ఎందుకు ఇన్ని మంత్స్ 3 months ఆల్మోస్ట్ ఆపేసినాం అని చెప్పేసి అంటే, ఆల్మోస్ట్ ఏంది 100+ days అయిపోయింది బ్లాగ్ పెట్టాక. సో ఇన్ని డేస్ ఎందుకు నేను ఇవన్నీ ఐ మీన్ యూట్యూబ్ నుంచి ఎందుకు అవే ఉన్నా అని చెప్పేసి అంటే, కొంచెం నాకు సడన్ గా ఎందుకు ఆ టైంలో ఇది అంతా కాదు, యూట్యూబ్ మనం ఏమైతే చేస్తున్న వీడియోస్ అన్నీ ఇది కాదు, కొంచెం మనం ప్రైవేట్ ఉందాం లైఫ్ లా, కొంచెం నార్మల్ లైఫ్ అందరి లైఫ్ ఎట్లుంటాయో ఈ ఏజ్ లో ఇట్లా ఈ టైంలో అట్లనే ఉందాం అన్నట్టు కొంచెం ట్రై చేసిన అనమాట. కొంచెం బ్రేక్ తీసుకుందాం యూట్యూబ్ నుంచి అని చెప్పేసి. వాట్ ఎల్స్ ఐ కెన్ డూ అదర్ దెన్ యూట్యూబ్ అండ్ కార్స్, ఈ బిల్స్, ఈ ఆటోమొబైల్ కేటగిరీ కాకుండా అన్నట్టుగా సంథింగ్ కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అన్నట్టుగా చూసిన అనమాట. ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ రైట్ నౌ బై గాడ్స్ గ్రేస్. అండ్ మస్తు మిస్ అవుతున్నా అక్కడ పోగానే మళ్ళీ ఈ ఫీల్డ్ నుంచి తప్పుకొని ఇంకా వేరే వేరే దాంట్లో డిఫరెంట్ థింగ్స్ పైన ఫోకస్ చేస్తున్న టైంలో మళ్ళీ అక్కడ నుంచి అంటే ఇవన్నీ యూట్యూబ్ అంతా పక్కకు పెట్టి వెళ్దాం అనే టైప్ లో నేను వెళ్తే, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రియాక్షన్ ఏందని చెప్పేసి అంటే, సబ్స్క్రైబర్స్, తెలిసిన వాళ్ళు, క్లయింట్స్, వాళ్ళు వీళ్ళు ఎవ్రీవన్ అందరు కూడా నన్ను గుర్తుపట్టడం. ఎక్కడ అది కూడా హైదరాబాద్ వదిలేసి నేను జనగాంలో వెళ్ళి మా వర్క్స్ సంథింగ్ ఏదో నేను ట్రై చేస్తున్న టైంలో, ఏదో చేస్తున్న టైంలో అక్కడ నాకు అర్థం కాలేదు. అరే నా ఫ్యూచర్ అవుట్ అయిపోయినాయి. అరే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటావు, నేను ఈడుంటా, నాకు ఈడ గుర్తుపట్టడం ఏంది, అది కూడా ఎవరెవరో ఏజ్ చిన్న పెద్ద అందరూ ఎవరెవరో గుర్తుపడుతున్నారు నన్ను. లైక్ అమేజింగ్ అనిపించింది నాకైతే, మస్తు ఖుషి అనిపించింది. సో ఇవన్నీ 2-3 months నుంచి అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అయినాయి. అండ్ మధ్యలో పీపుల్ నాకు అడిగారు కూడా ఇట్లా ఒక క్వశ్చన్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చింది, వాట్ డిడ్ యూ ఎర్న్ దిస్ మెనీ ఇయర్స్ లో అని చెప్పేసి అంటే, ఐ జస్ట్ ఓపెన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ మెసేజ్ రిక్వెస్ట్ ఉంటాయి కదా లిస్ట్, చూపించేసిన వాళ్ళకి చూపించిన టైంలో నా సాటిస్ఫాక్షన్
అండ్ వాళ్ళు చూసి షాక్ అయిపోవడం, అవి రెండు ఒక డిఫరెంట్ థింగ్, లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనుకోండి. థింగ్ ఏంటంటే ఇన్ని మంత్స్ నుంచి నేను వీడియోస్ పెట్టట్లే కదా, సబ్స్క్రైబర్స్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో కామెంట్స్ లో కూడా అందరూ పాజ్ అయిపోయి ఉన్నారు. ఎవ్రీథింగ్ వాస్ పాజ్డ్. అంటే నేను ఎక్కడ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్, ఫోటో పెట్టలేదు, స్టోరీస్ పెడతలేను, ఏం పెడతలేను, కంప్లీట్ గా ఆఫ్ అయిపోయినా సడన్ గా. అండ్ సడన్లీ కొంచెం ఈ టైంలో ఏదైతే ఈ 1 month టైంలో ఇంటి దగ్గర ఇక్కడే ఉంటున్నా కదా, సో ఒక చిన్న రీల్ చేసి పెట్టిన, ఏదో కంటెంట్ ఐ హ్యావ్ టు బీ బ్యాక్ టు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, మన కంటెంట్ మనం చేస్తూ ఉండాలి, ఇది కూడా వదలొద్దు అనే టైంలో మళ్ళీ ఏదో కంటెంట్ పెట్టినా అనమాట. కార్స్ పైన ఏదో రేర్ ఫాగ్ ల్యాంప్ అని చెప్పేసి రీల్ చేసి పెడితే డిఎమ్స్ లిస్ట్ చూడాలి, ఇట్లా నిండిపోయినాయి అన్ని. అన్న ఆర్ యూ ఫైన్, ఏమైంది యూట్యూబ్ లో వీడియోస్ పెడతలేవు అన్న, వీడియోస్ పెట్టు, దాంట్లో రీల్లో కమెంట్స్ అండ్ యూట్యూబ్ పాత వీడియోస్ కి వచ్చి కమెంట్స్ చేయడం, లైక్ మస్తు అమేజింగ్ అనిపించింది, మస్తు ఖుషి అనిపించింది. చాలా సార్లు మళ్ళీ అనిపించింది, అరే యూట్యూబ్ లేకపోతే మన లైఫ్ ఈ ప్లేస్ లో నేను ఉండేటోని కాదు. అండ్ యూట్యూబ్ వల్ల ఏం సంపాదించడం అంటే ఇదే, లాట్ ఆఫ్ లవ్, లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లాట్ ఆఫ్ రికగ్నైజేషన్. పీపుల్ నన్ను గుర్తుపడతారు, ఐడెంటిటీ, ఎక్కడ పోయినా నన్ను గుర్తుపడతారు. అండ్ వాళ్ళు ఇచ్చే లవ్ అలాంటి వాళ్ళు, అంటే నన్ను గుర్తుపట్టిన తర్వాత నేను నాతో ఫోన్ లో మాట్లాడింది కానీ అప్పుడు కానీ ఒకలాగా బిహేవ్ చేస్తే, వాళ్ళ టాకింగ్ అనేది ఒకలాగా ఉంటే, అంటే నేను అదే ఓవర్ అని వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత వే ఆఫ్ ట్రీటింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి నేను ఏం చేసింది, మస్తు ఖుషి ఉన్నా. చలిగా డైరెక్ట్ మనం షెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే వెళ్ళి కలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది ఏంటని చెప్పేసి, అంటే పర్సనల్ గా ఇప్పుడు ఇది అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెనింగ్ అయితే ఉంటాయి. ఈ టైంలో కాలేజెస్ వాళ్ళు స్టూడెంట్స్ అందరినీ అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ కాలేజెస్ కి తీసుకురావడానికి వాళ్ళు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. లైక్ ఇది ఆటో ఎక్స్పో అనేది ఏదైతే ఉందో, ఇది కొన్ని కాలేజ్ లో ప్యాషనేట్ తో పెడితే, కొన్ని కాలేజెస్ లో ఇంటెన్షనల్ గా పెడుతున్నారు. సో దట్ ఇవన్నీ చూసి మన కాలేజ్ లో రీల్స్ ఇవన్నీ వైరల్ అయితే పిల్లలు మన దానికి వచ్చి మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారని చెప్పేసి ఇలాంటి కొన్ని ప్లే చేస్తూ ఉన్నారు అన్నమాట. అందుకే మేనేజ్మెంట్స్ దగ్గర నుండి మరి చేపిస్తున్నాయి కొన్ని ఈవెంట్స్. అండ్ దాంట్లో కొంచెం మిస్ఫైర్ ఏమైనా అయినట్టయితే, ఏమైనా స్టంట్లు అయితే పెద్ద ఇష్యూ చేయడం, ఇట్లాంటివి అయితే ఉన్నాయి అనమాట. సో నాకు ఇదంతా ఏదో క్రింజ్ అనిపించింది. ఏమైనా సౌండ్స్ చేయడము, వాళ్ళ మీదకి పోవడము అంతా నాకు ఎందుకో మంచి అనిపించలేదు. అట్లా నేను ఇదంతా వీటన్నిటికీ దూరంగా ఉన్నాను అనమాట. ఈ క్రింజ్ గా మనం పెట్టాల్సింది సమ్ యూస్ఫుల్ కంటెంట్ ఉండాలి అండ్ ఎంజాయబుల్ ఉండాలి. అండ్ వాడు వస్తే వానికి పనికి వచ్చేటట్టు ఉండాలి, లైఫ్ లో ఏమన్నా పనికి వచ్చేటట్టు ఉండాలి అని చెప్పేసి అనిపించింది. అండ్ టు బీ హానెస్ట్, ఈ 6 months ఈ 3 months ఇవి కాకుండా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ 2020 లైఫ్ లో చాలా బిజినెసెస్ లో ఎంటర్ కావడానికి, చాలా మందితో కలిసినాము, చాలా దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ, వాట్ ఎవర్ లైఫ్ లో డెవలప్ కావాలని చెప్పేసి చాలా విధాలుగా ఎన్నో ట్రై చేసినాం. అండ్ వాటిలో మాకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని కూడా మీతో చాలా సార్లు షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. బట్ దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం అన్నట్టు చాలా సార్లు కూడా అనిపించింది. అంటే చెప్పాలనిపిస్తుంది, చెప్తే వింటారా అనే టైప్ అనిపించింది. బట్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ ఎందుకో చెప్పాలి, చెప్తే వినేటోడు 10 మంది అయినా సరే వింటారు. ఎందుకంటే యూట్యూబ్ లో ఒకప్పుడున్నంత వ్యూస్ అదంతా కూడా లేదు. అందుకే కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా తగ్గిపోయింది అనమాట. కొంచెం ఏమంటారు, ఆ బూస్ట్ అనేది తగ్గింది వీడియోస్ పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే నువ్వు ఎంత మంచి కంటెంట్ పెట్టినా వ్యూస్ అరౌండ్ 15-20కి అట్లనే వస్తున్నాయి, వచ్చి అన్నట్టుగా ఓకేసి వస్తున్నాయి. చూద్దాం, ఇప్పటి నుంచి అయితే నేను మంచి కంటెంట్ పెడతా. వినే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అండ్ కేటగిరీ సబ్స్క్రైబర్స్ కేటగిరీలో కూడా నేను అనలిటిక్స్ లోకి వెళ్ళి చెక్ చేస్తే చాలా ఫరక్ అయితే ఉంది. చాలా యంగ్ పీపుల్ నుంచి, అరౌండ్ 18 నుంచి మన దగ్గర 30 years ఆఫ్ ఏజ్ మిడిల్ ఆఫ్ గ్రూప్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అబౌట్ టు స్కూల్ ఇంటర్ నుంచి అక్కడ బీటెక్ పాస్ అయిపోయి జాబ్లు చేసే లెవెల్లో గెట్టింగ్ టు మ్యారేజ్ అయిన వాళ్ళు, రీసెంట్లీ మ్యారీడ్, ఈ కైండ్ ఆఫ్ పీపుల్, ఈ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మన దగ్గర అయితే ఉన్నారన్నమాట. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ పనికి రావాలి, చిన్నోళ్ళకి పనికి రావాలి, పెద్దోళ్ళకి పనికి రావాలి, అందరికి పనికి రావాలి అన్నట్టు కొంచెం అట్లాంటి కంటెంట్ ఏమైనా మన లైఫ్ లో గెయిన్ చేస్తూ మనం కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి కొంచెం ఓన్లీ కార్లు ఇవి మాత్రమే కాకుండా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం కూడా కొంచెం కొన్ని ట్రిక్స్ అట్లాంటివి ఏమన్నా చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. మన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోదాం అని చెప్పేసి అనుకుంటున్నా. మేబీ గుడ్ ఆర్ బ్యాడ్ అన్ని కూడా. సో దట్ మీరు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా లైఫ్ లో ఫేస్ చేస్తే మీకు కొంచెం ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో అంతే, చలో ఇంకా మస్తు మాట్లాడినాం. సీదా మనం గ్యారేజ్ దగ్గరికి పోయి కలుద్దాం. ఇంకా లెట్స్ గో. ఇప్పుడు ఇంకోటి రీజన్ ఏంటని చెప్పేసి అంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేయకుండా ఆపడానికి, లాస్ట్ టైం ఏదైతే మనం ఆటో ఎక్స్పో పోయినామో అప్పుడు మాత్రం నాకు ఆన్ ఫీల్డ్, అంటే ఎప్పుడైతే మనం కాలేజ్ ఎంటర్ అయినాము ఇదంతా నడుస్తుంది, డస్ట్ అంతా పడుతుంది, కార్స్ డ్రిఫ్ట్ కొడుతున్నారు లూజ్ మట్టిలో, అదంతా చూసి నాకు ఎందుకో చాలా ఇరిటేషన్ వచ్చేసేసింది. నాకు అసలు మంచి అనిపించలేదు. అరే ఇన్ని చేస్తున్నాం రా బై, గిదా మనం చేసింది ఇన్ని ఇయర్స్ నుంచి, ఇంత లవ్ అన్న ఇదంతా ఎక్స్పెక్ట్ అంతా బిల్డ్ చేసుకుంది, ఇట్లా ఈ విధంగా మనం సబ్స్క్రైబర్స్ కి అందరు ఎంటర్టైన్ చేయాల్సింది.
అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకే అప్పటి నుంచి నచ్చలేదు. దాని తర్వాత కూడా టు బి హానెస్ట్ మా ఫ్రెండ్ వినయ్ ఉన్నాడు. వినయ్ మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా బ్లాగ్స్ చూస్తే. వాళ్ళకి తెలిసిన కజిన్ బ్రదర్స్ వాళ్ళు కూడా ఉండి వేరే వేరే కాలేజెస్ నుంచి నాకు పర్సనల్ గా ఇన్వైట్ చేసినారు. బ్రో మా కాలేజ్ రండి ఆటో ఎక్స్పో అని చెప్పి. నేను డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేరా సారీ ఐ కాంట్ కమ్ అని చెప్పేసి డైరెక్ట్. అంటే ఇంత పర్సనల్ గా వచ్చినా కూడా నేను రాలేదని చెప్పేసి చెప్పిన. అవి మాత్రమే కాకుండా డిఎంస్ లో కూడా సమ్ XYZ కాలేజెస్, ఇప్పుడు నేను పేరు డిఫరెంట్ కాలేజెస్ నుంచి నాకు ఇన్విటేషన్స్ అయితే వచ్చినాయి. సో అసలు నాకు ఇట్లాంటి ఇంట్రెస్ట్ కూడా లేకుండా, అసలు 1% కూడా ఇంట్రెస్ట్ లేకుండా సీదా చెప్పేసిన. ఐ మీన్ కొన్నిటికైతే రెస్పాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే చెప్తే నేను ఏమనుకుంటారో అవతల సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. ఆన్లైన్ లో మెసేజ్ లో కన్వేయింగ్ ఉండదని చెప్పేసి నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా రిప్లై అయితే ఇవ్వలేదు నేను. సో అది థింగ్. ఎందుకో నాకు క్రింజ్ అనిపించింది ఆటో ఎక్స్పోస్ ఇవన్నీ కూడా మన దగ్గర నడిచేది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లైఫ్ బతుకుతున్నారు అందరు కూడా. కార్ అంటే పాప్స్ అండ్ బ్యాంక్స్ చేయాలి, పట్ సౌండ్ రావాలి, ఇరిటేట్ చేయాలి, లేకుంటే డ్రిఫ్ట్లు కొట్టడము, ఏదో ఇన్స్టాగ్రామ్ లైఫ్ నాకు వద్దు అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్ లైఫ్ మనం లీడ్ చేయాలి, యాక్చువల్ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్ లైఫ్ లో, యూట్యూబ్ లైఫ్ లో అలా వచ్చే కొటేషన్లు, అలా వచ్చే డైలాగులు ఇవి కాదని చెప్పేసి నాకు ఎందుకు అనిపిస్తుంది. కాబట్టి నేను అవన్నిటికి నుంచి దూరంగా ఉన్నాను అనమాట. సో సమ్ టైమ్స్ లైఫ్ లో కావాలనిపిస్తుంది, బట్ ఎప్పుడో అక్కడక్కడ వచ్చిపోతుండాలి, కానీ ఆల్వేస్ అదే అని చెప్పేసి ఉండొద్దని నా ఇంటెన్షన్. హోప్ యూ గాట్ మై పాయింట్. చలో వచ్చేసినాం ఫైనల్లీ షెడ్ దగ్గర కూడా. సీజన్ లోపల కూర్చొస్తే రాగం అన్నా. నమస్తే, ఎట్లున్నావు నా? నమస్తే బై. ఎంత 4 months కదా, 4-5 months అవుతుంది కదా. మస్తు మిస్ అవుతుంది. హాయ్ బ్రో. అంతేనా? ఎట్లా అంటే ఎట్లయింది? జిగేల్ అయిపోయినా చూసావా? ఇక్కడనే ఉన్నావా? ఇక్కడ వెళ్ళిపోయినా వాడు ఉండే, కానీ హైదరాబాద్ లో లేకుండే, కొంచెం బయట ఉండే. అట్లా అంతా ఫైన్ అన్న. ఎట్లున్నారు? ఎట్లా నడుస్తుంది గరేజ్? అంతేనా? రాము మిస్సింగ్. టైం ఏంది? నాస్టా చిల్ అవుతారు, రిలాక్స్ అవుతున్నారు. ఓకే. ఈరోజు బక్రీద్ ఏమో. రైట్ కరెక్ట్. సో ఇది ఇతనే చాలా రోజులు అయింది అఫీషియల్ లో. ఒకసారి డైరెక్ట్ ఎందుకు కలవడం, అఫీషియల్ గా కలుద్దామని వచ్చిన. కెమెరా పట్టుకోండి సీదా అట్లా. అరే మేకది పట్టుకో, కారు పట్టుకొచ్చా ఎవరు చేస్తారని పోయినారు ట్రావెల్ కట్టి ఇట్లా. ఫైన్ అన్న. సర్వీస్ చేయాలి, సర్వీస్ టైం వచ్చింది. 1 year అయింది కార్ బిల్డ్ చేసి. సర్వీస్ ఇంకేముంది అంతే కదా, ఏముంది. ఇలా చెప్పినా కదా ఇన్సిడెంట్ అయిందని. ఇదే అనమాట. చూడండి ఆయిల్ లీక్ అవుతుంది ఎర్టిగా కారు. ఇది ఒక స్టంట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో మనం షేర్ చేసుకోవాలి, ఎందుకంటే అది కూడా వచ్చేది వెహికల్ అయితే ఇక్కడికి. 1 hour later. చూడండి కార్ బిల్ చేసినప్పుడు 2 కొత్త లైట్స్ కదా. ఇది మాత్రం అప్పుడప్పుడు మనకి వాటర్ వాషింగ్ అట్లా ఇచ్చినప్పుడు దీంట్లో లైట్ గా ఫాగీ వస్తుంది, అంటే లీక్ అవుతుండే హెడ్ లైట్. దానివల్ల ఇప్పుడు హెడ్ లైట్ మొత్తం డల్ అయిపోయింది. ఐ మీన్ ఫాగీ మొత్తం ఇట్లా అయిపోయింది. వాటర్ ఏం పోయలేదు. ఒకసారి ఆఫింగ్ లైట్స్ ఆఫింగ్. సో అర్థమైంది కదా, ఇట్లా డల్ అయిపోయింది అనమాట. ఇదేమో క్లియర్ ఉంది. సో జస్ట్ అది కొంచెం అది చేయొచ్చు, బఫింగ్ కైండ్ ఆఫ్ అది చేసి చేయొచ్చు, అయిపోతుంది. ఫాగ్ బండి చాలా దుమ్ము కలిసింది. హెడ్ లైట్ వల్ల కూడా కొంచెం డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వెహికల్ కూడా ఎండకు వదిలేస్తాం కదా, అండ్ వాషింగ్ కూడా చేయలేదు. వాషింగ్ ఎప్పుడు చేసినా కూడా గుర్తులేదు నాకైతే. జస్ట్ గ్లాస్ పైన ఇప్పుడే వాటర్ పోసి జస్ట్ వైపర్ కొట్టామంతే. సో అది సారీ ఫర్ దిస్ లుక్స్. కానీ ఫిర్బీ జనాలని రియాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది కార్ అయితే ఖచ్చితంగా. రీసెంట్గా కూడా వెహికల్ తీసుకొని చెప్పినా కదా, ఫ్యామిలీ కార్ 1 and only అయింది ఇప్పుడు అని చెప్పేసి. ఫ్యామిలీ కమ్ ప్రాజెక్ట్ కార్ అయిందని తీసుకొని బయటికి వెళ్తున్న టైంలో జనాలు అడుగుతారు, అరే మస్తు చేసిన కార్ అని చెప్పేసి అడిగి నన్ను ఆపి మరీ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా చలో ఇప్పుడైతే కార్ ఇక్కడ పెట్టేసి వేరే కార్లో అందరం బయటికి వెళ్తున్నాము. జస్ట్ లైక్ చిల్ అవుట్, చాలా రోజులు కలిసినాం కాబట్టి. అలా కార్ డాష్ బోర్డ్ పైన చూడండి ఏమేమి దొరుకుతాయి. మంచి చాక్లెట్ ఇంట్లో వేసుకొని తిరుగుతున్నప్పుడు మా కజిన్స్ పెట్టినుండే. అండ్ దట్స్ Volkswagen Passat 2 liter ఇంజన్. సో దీంట్లో ఇప్పుడు డ్రైవ్కి వెళ్తున్నాము, అందుకే మన కార్ పక్కకు పెట్టేసేసాం అనమాట.
చలో వెళ్తూ మాట్లాడుకుందాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓల్డ్ మోడల్ ఇది, అరౌండ్ 12-13 ఆ ఇయర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు కూడా ఐడియా లేదు, తెలుసుకోవాలి డీటెయిల్స్ ఇలా. అండ్ ఈ కార్ గురించి చాలా మందికి తెలిసి ఉండదు, ఎందుకంటే ఫోక్స్ వ్యాగన్లో పసాట్ అండ్ జెటా చాలా రేరెస్ట్ కార్స్ అనమాట. అదే దీంట్లో ఇప్పుడు దీనికి కాంపిటీషన్గా అంటే దీన్ని లెవెల్ ఏందో అర్థం కావాలంటే స్కోడాలో సూపర్బ్ అనుకోండి. స్కోడాలో సూపర్బ్కి ఫోక్స్ వ్యాగన్లో పసాట్, స్కోడాలో ఆక్టావియాకి ఫోక్స్ వ్యాగన్లో జెటా అనమాట. సో అవి రెండు ఈక్వల్గా సైమల్టేనియస్ ఎట్లయితే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటాయో అట్లా అనమాట. పోలోకి ఫ్యాబియా అట్లా, ఇప్పుడు వర్చుస్కి స్లావియా. చలో లెట్స్ గెట్ ఇన్. ఇది దీంట్లో అడ్వాంటేజ్, మస్తు ఉంటుంది స్పేస్ అయితే. దీంట్లో లైట్లు చూడండి మస్తు ఉంటాయి, ఇంకా స్పాట్ లైట్స్ ఇంకా కూడా ఇష్టం. దీంట్లో ఫీచర్స్ కూడా సూపర్ అంటే దాంతో ఈక్వల్ అంటే అర్థం చేసుకోండి, మస్తు లగ్జరీ కార్ ఇది. ఏ ఇయర్ అనేది 12 మోడల్ చెప్పండి. చాలా పొడుగు ఉంటుంది వెహికల్ కూడా, వీల్ బేస్ చాలా లెంతీ ఉంటుంది, బండి కట్టేయాలని మస్తు లాంగ్ గా తీసుకోవాల్సి వస్తుంది. ఐ మీన్ టర్నింగ్ రేడియస్ చాలా పెద్దది అనమాట ఈ కార్. ఈక్వల్ టు ఆడి A3 కదా, A6 ఈక్వల్ టు ఆడి A6 నియర్ బై ఉంటుంది, నియర్ బై ఉంటాయి ఆల్మోస్ట్. A6 కి బానెట్ లెంత్ హెవీ ఉంటుంది. చూడండి ఈ కార్స్ లో కొన్ని థింగ్స్ చూపిస్తాం మీకు, దాంతో అర్థమైపోతుంది ఈ కార్ అంటే ఏందో. సాఫ్ట్ ఓపెనింగ్ ఇక్కడ కూడా మనకి క్లిక్ చేస్తే అయిపోతుంది. అండ్ విండోస్ ఉన్నాయి కదా, 1 టచ్ డౌన్ అండ్ 1 టచ్ అప్ విండోస్ అన్ని కూడా అంతే, ఆల్ 4 విండోస్ అన్ని కూడా. సో అట్లా బయటికి వచ్చి ఇరానీ చాయ్ అయితే వచ్చేసేసినాము. ఏంది ఇరానీ చాయ్, ఏంది దీని పేరు, మిస్టర్ ఇరానీ అంట. ఫ్రీ ప్రమోషన్ ఎందుకులే కానీ ఇట్లనే ఇక చిల్ కానీ బయటకు వచ్చేసినాము. సాటర్డే ఈవినింగ్, సో నాన్ వెజ్ తినాం ఈరోజు అయితే మనం అట్లా. చలో మంచిగా ఉంది వైబ్ కూడా. ఎందుకో గరేజ్కి వస్తే ఒక హోమ్, ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లా అనిపించింది అన్నమాట చాలా రోజులకి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్, ఒక మన ఇల్లు అనే ఒక ఫీలింగ్ అయితే లిటరల్గా అనిపించింది కాబట్టి ఇది చెప్తున్నాను నేను. కెమెరా ఆన్ చేసి మరి ముంగడైతే మస్తు ఉంది స్పేస్, ఫ్రంట్ సైడ్ అయితే బాగుంది, చాలా ఉంది. కానీ 4 సీటర్స్ ఇవి లగ్జరీ కార్స్, అంటే లగ్జరీ కిందికి వస్తాయి. గేర్ నాబ్ చూడండి మస్తు ఉంది. కొంచెం ఈ లెదర్ ఇదంతా ఖరాబ్ అయిపోయింది కానీ మంచిగా ఉంది. ఇన్ని రోజులు ఇది రావడం ఇంకా గ్రేట్. చలో బ్యాక్ టు హోమ్. ఇక మళ్ళా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. టైం మళ్ళా అరౌండ్ 10:22. సో మస్తు సేపు చిట్ చాట్స్ అవి అయిన ఉండే, మంచిగా చాయ్ గిట్లా వేసి వచ్చినాం, మస్తు టాక్స్ నడుచుకుంటే మస్తు ఉండే నైస్. అండ్ ఇప్పుడు యాక్చువల్గా కౌశిక్ దగ్గరికి వెళ్ళేసి ఉండే, బట్ కౌశిక్ బయటికి వెళ్ళాడు, మనోడు వచ్చి ఉండే చెన్నైకి మళ్ళా. అండ్ హోటల్స్ అంతే, ఇంకా దోస్తులందరూ ఉండే ఫస్ట్ కలుద్దామని చెప్పేసి, బట్ నేను ఇక్కడికి వచ్చేసిన ఇక్కడ కొంచెం లేట్ అయింది, చాలా రోజులకు వచ్చినా కాబట్టి ఇక వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయారు. మీన్ ఇదంతా సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడు ఏమంటారు పెళ్ళిళ్ళు దావత్లు ఎక్కువ ఉంటాయి కదా, ఇక దావత్లకు పోయినమాట అందరు కూడా. సో అట్లా చలో మరి, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. చలో బాయ్ బాయ్.